చిత్తూరు జిల్లా కేంద్రంలోని కన్నన్ ప్రభుత్వ పాఠశాల మరియు కళాశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, సుడా చైర్మన్ కటారి హేమలత పాల్గొన్నారు. ఈ నూతన హాస్టల్ భవనంలో వసతి పొందుతున్న విద్యార్థులకు చిత్తూరు లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డ్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి మరియు వారి సభ్యులు పరుపులు, దుప్పట్లు, దిండ్లు ఉచితంగా పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. విద్యుత్ బదులు ఇవాళ గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్న పరిస్థితుల్లో రోజు రోజుకు సంఖ్య తగ్గిపోతుండడంతో స్టాఫ్ కావచ్చు, మా ఓల్డ్ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, అందరూ బాధపడుతూ ఈ స్టూడెంట్స్ సంఖ్యను పెంచడానికి రకరకాలుగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ గవర్నమెంట్ స్టూడెంట్స్కి, గవర్నమెంట్ స్కూల్స్లో చదివి మన ఈ కాలేజీలో చదివే స్టూడెంట్స్కి ఈ హాస్టల్ బిల్డింగ్ అనేది ఒకటి ఉంటే స్ట్రెంత్ అనేది కొంచెం పెరుగుతుందనే ఆలోచన మేధావులందరూ కలిసి కూర్చొని చేసిన ఒక 6 నెలలకు ముందు ఒక మంచి ఉద్దేశంతో డెసిషన్ తీసుకొని ఆనంద్ గారు మంచి కాంట్రాక్టర్ ఈ కాలేజ్ స్టూడెంట్ చాలా అంకిత భావంతో మంచి క్వాలిటీతో చాలా ఫాస్ట్గా ఈ హాస్టల్ భవనాన్ని కంప్లీట్ చేసి ఇచ్చారు. వారికి మా ఆ రోజు కలెక్టర్ గారు, బంగాలపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు, గురజాల జగన్మోహన్ గారు, కలెక్టర్ గారు, ఇంకా అనేక మంది లీడర్స్, నాయకులు, ప్రజాప్రతినిధులు డెసిషన్స్ తీసుకొని ఆ రోజు దీన్ని ప్రారంభించడానికి చాలా ప్రోత్సాహం ఇచ్చారు. అందరూ వచ్చారు. చాలామంది డోనర్స్ అంతా కూడా దీన్ని హెల్ప్ చేశారు. చాలా ఫాస్ట్గా పూర్తయింది. ఈ రోజు నుంచి దీని ఫలితాలు కనబడతాయి. ఈ కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, స్ట్రెంత్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో మా లయన్స్ క్లబ్ తరఫున కావచ్చు, మా ఫాదర్ ఎండి కేశవ్ ట్రస్ట్ తరఫున కావచ్చు, మమ్మల్ని కొద్దిగా సహాయం అడిగితే మా బాధ్యతగా, మా వంతుగా ఈ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా తీసిచ్చాము. రాబోయే రోజుల్లో స్ట్రెంత్ ఇంక్రీజ్ అయ్యేదాన్ని బట్టి మళ్ళీ కూడా కావాల్సిన ఏర్పాట్లు, సౌకర్యాలు చేస్తామని చెప్పి లయన్స్ క్లబ్ తరఫున హామీ ఇస్తున్నాము.
కలెక్టర్ గారు ప్రత్యేకంగా దీని మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి మమ్మల్ని మీరు దాని కూడా మీరు చూసుకొని అని చెప్పారు. తప్పకుండా దాన్ని కూడా మేము కన్సిడర్ చేసి మా సాయశక్తుల సహాయం చేస్తామని చెప్పి లయన్స్ క్లబ్ తరఫున ఎంవి కేశరెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ తరఫున నేను మీకు మాటిస్తాను. థ్యాంక్ యూ.